227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ఇక ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ ఫ్లైట్ ఎక్కడ నుండి నిన్న జరిగినటువంటి సంఘటన ఢిల్లీ నుండి కాశ్మీర్ పోతుంది అనుకుంటా, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పోతుంది ఫ్లైట్. పోయేటప్పుడు వడగళ్ళకు బాగా కొడుతున్నాయట. అత్యవసర ల్యాండింగ్ కోసం ఈ పైలట్ పాకిస్తాన్కు సంబంధించి ఆ భూభాగంలో ల్యాండింగ్ కోసం ఆ ప్రభుత్వానికి ఆ ఎయిర్లైన్స్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తిరస్కరించారు. ఎందుకు? మాకు అవసరం లేదని చెప్పేసి చెప్పిరట. అయినా ఆయన అత్యంత ధైర్యంగా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దింపిండు. అప్పుడు ఏమైంది, ఇక్కడ ముందున్నటువంటి భాగం అంతా కూడా కొంత డిస్టర్బ్ అయి చెడిపోయింది. దీనిలో 227 మంది ఉన్నారట. టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారట, 2-3 ఎంపీలు కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు రాసింది. ప్రమాదపు అంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశ నిర్ణయం గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదట. పాకిస్తాన్ భూభాగంలోకి గగనతలంలోకి వస్తా అంటే అనుమతించలేదు. ఇక మన శ్రీనగర్లోనే మన ల్యాండింగ్ చేసిర్రు. ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు, విమానం అలాగే ముందుకు చొచ్చుకు వెళ్తే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే దాయాది దేశం పాకిస్తాన్. గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. 2 దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సునాయాసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్ళలేని దుస్థితి. అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారుల పాషాణ హృదయం కరగలేదు. విమానాన్ని అనుమతించాం ససేమిరా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో పైలట్లు ఆ లోహ విహంగాన్ని ఉరుములు మెరుపులు వడగళ్ల వానతో కూడిన కారు మబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అది తీవ్ర కుదుపులకు లోనైంది. ప్రమాదపు టంచులకు చేరువైంది. వేల అడుగుల ఎత్తులోంచి అత్యంత వేగంగా కిందకు జారడం మొదలైంది. విమానంలోని ఒక్కొక్క వ్యవస్థ మొరాయించసాగాయి. వడగళ్లు అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి. భారీ కుదుపులకు ప్రయాణించే ఆహాకారాలు చేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్య సాహసాలతో విమానాన్ని ముందుకు నడిపించారు. చాకచక్యంతో కిందికి దించారు. 227 మంది ప్రాణాలను కాపాడిరు. వాళ్ళ ధైర్యానికి మనం సెల్యూట్ చేయొచ్చు. ఏమైంది? పాకిస్తాన్కు దింపుది ఏమైంది? వాళ్ళ భూభాగంలోకి పోతే ఏమైనా నష్టం వచ్చిందా? ఆ భూభాగం కోసుకొని తీసుకొస్తారా?